నమస్తే, నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరి 2024 సంవత్సరం ఎంటర్ అయిపోతున్నాం కదా. ఈ సంవత్సరం మొత్తం కూడా మనందరి జీవితాలు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 2024 సంవత్సరం మొత్తం ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది, మనం ఎలా ఉంటే మన జీవితాలు ఎలా మారుతాయి, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. డీటెయిల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ రెమెడీస్ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సో చూసారమ్మా ఎంత జోష్ వచ్చేసిందో. అంటే 2024 కొత్త సంవత్సరం, కొత్త జీవితం, కొత్త వెలుగులు. మన తెలుగు సంవత్సరానికి ఉగాది పచ్చడి తింటాం. అప్పటి నుంచి నిజంగా చేంజెస్ వేరైనప్పటికీ ఆంగ్ల సంవత్సరం ప్రకారం అనేసరికి అది ఒక జోష్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కూడా. కొత్త జీవితం, కొత్త వెలుగులు నింపుకోవాలని ఏవేవో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ప్రణాళికలు వేసుకోవడమే కాదు, ఆ సంవత్సరం మొత్తం వేసుకున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చి అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం మొత్తం అసలు ఏం చేయాలంటారు? మీరు ఇచ్చే రెమెడీస్ ఏంటమ్మా? తప్పకుండా జాహ్నవి, మీరేం ప్రణాళిక అనుకున్నారో చెప్పండి. ప్రణాళిక అనుకున్నవి యాక్చువల్ గా చెప్పాలంటారా? రెజల్యూషన్స్ చెప్తేనే బెటర్ కదా. యాక్చువల్ గా నాకు ఇది కూడా ఒక డౌట్. మనం ఏదైతే అనుకున్నామో అది చెప్తేనే ఎక్కువ తొందరగా పని అవుతుందంట కదా. అంటే కొన్ని విషయాలు ఎస్పెషల్లీ. ఓకే, సో నా రెజల్యూషన్స్ ఏంటంటే, నాకు నా లైఫ్ లో అంటే ఈ ఇయర్ 2024లో ఎవ్రీ మంత్ కి ఒక రెజల్యూషన్ పెట్టుకున్నాను. నేను ప్రతి నెల పెట్టుకున్నాను. ఆ నెల ఏంటంటే నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ నేను 100% అచీవ్ అవ్వాలని, అండ్ నా యాంకరింగ్ ఈ స్టైల్కి సంబంధించి ఇంకొంచెం మార్చుకోవాలని, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్కి నేను వెళ్ళాలని. ఓకే, అంటే అన్ని రంగాల్లో నేను కనిపించాలని. ఇన్ని రోజులు స్పిరిచువల్గా ఒక దానిలో మాత్రమే ఉన్నాను కదా. సో ఈ ఇయర్లో కొంచెం అన్ని రకాలుగా వెళ్ళాలని, మల్టీ టాస్కింగ్ చేయాలని, డిఫరెంట్ జోన్లలో జాహ్నవి కనిపించాలి అని చెప్పేసి ఒకటి అనుకున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ మీ బ్లెస్సింగ్స్ వచ్చాయంటే ప్రత్యక్షంగా అమ్మవారని నమ్ముతాను నేను. సో డెఫినెట్ గా నాకు అయిపోద్ది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. సో నాకు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి టార్గెట్స్ పెట్టుకున్నారు జాహ్నవి. అవన్నీ మీరు రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని ప్రార్థిస్తాను, కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం అసలు ఏం చేస్తే అందరు గోల్స్ టార్గెట్స్ రీచ్ అవుతాం. ఇప్పుడు మీరు అన్నారు, ఒక ప్రణాళిక ఒక రెజల్యూషన్ తీసుకోవడం, దాన్ని మెటీరియలైజ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ వేయడం. సో అది ఫస్ట్ అయితే మనం ప్రాక్టికల్ గా చేయాలి మీరు అన్నట్లు. తర్వాత దానికి తోడు మనం దైవ సహకారం ప్రాక్టికల్ గా ఫస్ట్ ఉండాలి. అది అవుతుందా లేదా అంటే నిజంగా రియాలిటీకి దగ్గర ఉందా లేదా అన్న క్లారిటీ రావాలి. రాసుకోండి ఒకసారి, పెన్ను పేపర్ పెట్టుకుని నన్ను అడిగితే రాసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రతిదీ గోల్డెన్ వర్డ్ మీ నోట్లోంచి వచ్చేది. సో అదేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరము పర్ఫెక్ట్ అప్ట్ జాహ్నవి. ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ సాధించి తీరుతారు. ఈ సంవత్సరము అందరినీ కూడా 2024 క్యాలెండర్ ఇయర్, ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం, మన తెలుగు క్యాలెండర్ వేదిక్ క్యాలెండర్ ప్రకారం కూడా శనీశ్వరుడు అందరినీ వేలు పట్టి నడిపిస్తున్నాడు. ఆయన వేలు పట్టి నడిపించడం అంటే ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్ తోటి. స్వయం కృషితో పైకొచ్చే వ్యక్తుల్ని మనం చాలా మంది చూస్తాం. అది ఆడవచ్చు, మగవ్వచ్చు, ఆడవచ్చు, చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి శనీశ్వరుడు బలం బాగా ఉంటే బాగా లైమ్ లైట్ లోకి వెళ్తారు. ఒక్కొక్కరు చిన్న ఏజ్ లోనే సీఈఓలు అయిపోతూ చిన్న పిల్లలు. అంటే స్వయం కృషి అంటే వాళ్ళు ఎంత కృషి చేస్తే అంత సక్సెస్ వస్తుంది. స్వయం కృషి తోటి పైకొచ్చే జాతకాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరి జాతకాలు చూడకుండా చెప్పేసి శనీశ్వరుడు బలం చాలా బాగా ఉంటే వాళ్ళు స్వయం కృషితో పైకి వస్తారు. అయితే దానికి తోడు గురుబలం కూడా తోడైంది అనుకోండి. ఉదాహరణకి శనీశ్వరుడు బలంతో పాటు గురుబలం కూడా ఉందనుకోండి. స్వయం కృషితో పైకి వస్తారు, కానీ ఎక్కువ శ్రమ పడకుండా పైకి వచ్చేస్తారు. స్మార్ట్ వేలో పైకి వచ్చేస్తారు అనమాట. సో అలా రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక అడిగాను నేను 2023 గురించి. అలాగే 2024 సంఖ్య ఏమొస్తుంది జాహ్నవి?
8 వస్తుంది. 8 వస్తుంది. 8 ఎవరి సంఖ్య? శనీశ్వరుడి సంఖ్య. అంటే మనందరం వీఆర్ ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ సాటర్న్, శని భగవానుడు. సో అందులో స్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి, ఆ రాసుల్లో వృషభ తుల రాసుల వాళ్ళకి, మకర కుంభ రాసుల వాళ్ళకి, ఈ 4 రాసుల వాళ్ళకి శనీశ్వరుడు ఇంకా వెన్నుదండగా ఉంటాడు. భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా లైఫ్ లో కదా. ఏది మొదలు పెట్టినా నువ్వేం చేస్తావు అని చెప్పగా నీరు గారిస్తే ఏ ఒక పక్షిని కూడా జాహ్నవి నువ్వు ఎగరగలవు అంటే అది ఎంత హైట్ అనే ఎగురుతుంది. నువ్వు ఎగరలేవు అంటే ఇంత దూరం కూడా ఎగరలేదు. ఏంటి ఎగరడం దాని టెండెన్సీ, దాని జాతి లక్షణం. అయినా కూడా ఎగరలేవు అంటే ఎగరలేదు. సో మనం ఇచ్చే ఎనర్జీ ఏ విషయానికైనా బాగా రోల్ ప్లే చేస్తుంది. సో మనల్ని అందరినీ కూడా ఇర్రెస్పెక్టివ్, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ప్రోత్సహించే వాళ్ళైతే ఇంకా గుడ్. ఒకవేళ ప్రోత్సహించేంత వాళ్ళని మన పక్కన ఉంచుకోవాలి, లేని వాళ్ళని దరిదాపుల్లో కూడా. ఓపెన్ సీక్రెట్, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. జాహ్నవి ఒకవేళ అలా లేకపోయినా వచ్చిన బాధ లేదు. శనీశ్వరుడు అందరినీ వెన్ను దండగా ఉండి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు. సో ఈ 2028 ఎలా వాడుకోవాలి మీరు అన్నట్లు. ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు మన ట్రావెల్ ఉన్నా నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగల, ఈ సంవత్సరం మీ రిజల్యూషన్ ఏంటి జాహ్నవి అని ఫస్ట్ టైం నేను అడిగాను. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ గా శనీశ్వరుడు బలం బాగా ఉంది, గురు బలం బాగా ఉంది, మీ చాట్ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు బాగా యూజ్ చేసుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది. సో జనరల్ గా అందరికీ అవకాశం ఉంది, సో మీకు అవకాశం ఉంది. అందుకే నేను ఇప్పుడు అడిగే శనీశ్వరుడు నంబర్ మనకి ఈ సంవత్సరం శనీశ్వరుడు పాలిత ప్రాంతంలో మన అందరం ఉన్నాము. గ్రేట్ థింగ్, నిజంగా గ్రేట్ థింగ్. ఆయన యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు ఒకసారి భారతదేశం గురించి చెప్పినప్పుడు మకర రాశి ఉంది, సో శని అంటే అలాంటి భారతదేశంలో మనం ఉండి ఇంకా వండర్స్ అనుకుంటారు. అంటే బాగా ఎక్కేసింది ఇది మొత్తం మైండ్ లో. మీతో మాట్లాడి ఇవే ఎక్కువ వచ్చేసింది నాలెడ్జ్ నాకు కూడా కదా. ఇంకా శనీశ్వరుడు బాగా గ్రాస్ప్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా భారతదేశం, కొంతమంది వ్యక్తులు చరిత్ర తిరిగి రాసే స్థితిని కూడా శనీశ్వరుడు కల్పిస్తున్నారు. అంటే ఆ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు 2024 లో అంటే మంచి వేలు చరిత్రను తిరగరాయడం అది శనీశ్వరుడు బలం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఇంకొకటి చెప్పిన జాహ్నవి, ఇప్పుడు మనకి నవగ్రహాల్లో ప్రతి గ్రహం యోగం ఇస్తుంది, ప్రతి గ్రహం అవయోగం కూడా ఇస్తుంది. సో ఆ ప్లానెట్ ని బట్టి ఎంత అవయోగం, ఇప్పుడు గురు భగవానుడు అవయోగం ఇస్తే కొంచెం చిన్నగా పోనిస్తాడు, ఎక్కువగా పోనీడు, ఏదైనా అవమానం ఇస్తాడు, 10 మంది మాటలని ఆ బాధతోటి వెళ్ళిపోతుంది, నిందలేస్తారు, కొంచెం ఆ బాధతో అంతే, ఇంకా ప్రాక్టికల్ గా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వనీడు. అలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది. ప్రతి గ్రహం యోగం ఇస్తుంది. యోగం ఇచ్చినప్పుడు కొన్ని గ్రహాలు యోగం, ఇప్పుడు సన్ యోగం ఇచ్చారు అనుకోండి, సూర్యనారాయణ మూర్తి బాగా వెళ్తూ ఉంటుంది. చిన్న ఈగో క్లాష్ వచ్చి వాళ్ళు ఎంత పదవిని కూడా రిజైన్ చేసి వచ్చేస్తారు, ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లం మొదలైపోతుంది. సో అది యోగము ఇచ్చే గ్రహాలు పర్మనెంట్ గా ఇస్తాయి అంటే అన్ని గ్రహాలు మనం పూర్తిగా చెప్పలేము జన్మజాతకం. శనీశ్వరుడిని నేను కళ్ళు మూసుకొని చెప్పగలను, ఆయన యోగం ఇస్తే అది పరిపూర్తిగా ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏదైనా కూడా శాశ్వతంగా ఇవ్వాలని చూస్తాడు. సో శనీశ్వరుడు తత్వాన్ని అర్థం చేసుకోవాలి మన అందరము. ప్రతి ప్లానెట్కి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆయన తత్వం, ఆయన ఒకవేళ రోగం ఇచ్చాడు అనుకోండి, అది కూడా పరిపూర్తిగా ఇస్తాడు, లైఫ్ టైం సరిపడు. ఇప్పుడు షుగర్ అలాంటివి ఇస్తాడు ఆయన. షుగర్ ఏంటి మనకి పెద్దగా బాధించదు, అలాగని ఇబ్బంది లేకుండా కూడా ఉండదు. అది మనకి ఏంటంటే ఏమంటారు కంట్రోల్లో ఉంచుకోవడం కానీ తగ్గడం అనేది ఉండదు షుగర్ అనేది వన్స్ వచ్చాక. సో అలాగ మనకి యోగం ఇచ్చిన ఆయన పరిపూర్తిగా ఇస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సంవత్సరము మనకంటూ మనం ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్కి తగ్గట్టు మనము ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే డెఫినెట్గా అందరికీ సక్సెస్ ఉంటుంది. దానికి మనం సెల్ఫ్ ప్రామిస్ చేసుకోవాలి, నేను ఇది ఖచ్చితంగా రీచ్ అయి తీరుతాను అని చెప్పి సెల్ఫ్ ప్రామిస్ చేసుకోవాలి. దీనికి రెమెడీ ఏంటంటే శనీశ్వరుడు ఎలాగూ మనందరినీ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఈ సంవత్సరము ఫ్రంట్ లైన్ వారియర్స్ కావచ్చు, ఆర్ఫనేజెస్ లో కావచ్చు, లేదా వికలాంగులకి కావచ్చు, ఇలా రోడ్డు మీద పడుకునే వాళ్ళకి కావచ్చు, ఎంత మనం చేయగలిగితే అంత బెస్ట్ గా మనకి ఇయర్ సాగుతుంది. ఏం చేస్తారనేది వాళ్ళ కోసం వాళ్ళ శక్తి చేస్తాము. ఓపిక ఉన్న వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు, లేదా 100 రూపాయలు, ఎవరి ఓపికను బట్టి ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది. అండ్ వయసులో పెద్దవాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయడం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తగారు మామగారు, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళుంటే వాళ్ళకి పాద సేవ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల శనీశ్వరుడు ప్రీతి పొందుతాడు. ఆయన ప్రీతి పొంది ఆయన యోగాన్ని కనుక ఇస్తే
చాలా బాగుంటుంది. అది ఇంకా లాక్ అయిపోతుంది. ఆ యోగాన్ని ఎవరు తీయలేరు జాహ్నవి, ఆయన కూడా తీయలేడు. అంతే, ఆయన ఇచ్చే యోగం అలా ఉంటుంది. సో వయసులో పెద్దవాడిని కొంచెం రెస్పెక్టబుల్, అంటే అందరు రెస్పెక్టబుల్ గానే ట్రీట్ చేస్తారు. ఇంకా ఈ సంవత్సరం కొంచెం గట్టిగా రెస్పెక్టబుల్ గా ట్రీట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే కనుక శనీశ్వరుడు అపీజ్ అవుతాడు, డెఫినెట్ గా వరం ఇస్తాడు. అందులో ఆయన ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. 2024 8 మనకి ఈ సంవత్సరం, అంటే ఆయన కనుక 8 సంఖ్య వచ్చి మనకి ఏ సంవత్సరంలో ఆయన మేష రాశిలో వృశ్చిక రాశిలో ఉంటే రివర్ట్ చేస్తాడు. ఇవ్వడు, ఏం ఇవ్వలేడు. ఆయన ఇవ్వాలనుకున్నా ఇవ్వలేడు. ఇప్పుడు ఉన్నది కుంభరాశిలో కాబట్టి ఆయన కంఫర్టబుల్ గా. కుంభరాశిలో ఉంటే ఇంకా కంఫర్ట్, అంటే కుంభం అంటే కుండ, సో అక్షయ పాత్ర లాంటిది, అంతేనంటారా? ఎగ్జాక్ట్లీ. సో అందరికి చాలా చాలా బాగుంటుంది, మంచి అవకాశం. నేను ఒక్కటైతే బాగా నమ్ముతాను, నిజంగా నాకు తెలిసి మనందరం కూడా నమ్మాల్సిన విషయం, ఆది మానవుడిగా మనం ఉన్నప్పుడు ఒక చెట్లలో, ఒక గుహల్లో, అసలు ఏం లేని ఒక స్టేజ్ నుంచి ఎంత కంఫర్ట్ జోన్కి వచ్చామంటే ఇదంతా మన స్వయం కృషి. ఓకే, మనిషిగా మన స్వయం కృషి. సో అలాంటి మనము ఇంకా సఫర్ అవుతున్నాం, ఇంకా బాధల్లో ఉంటున్నాం అంటే మనం కనుక స్వయం కృషితో కష్టపడితే ప్రతి ఒక్కరిని వాళ్ళు కంఫర్ట్ జోన్కి తీసుకెళ్ళిపోవచ్చు. సో అలాంటి ఇయరే ఇది అని నాకు అనిపిస్తుంది. అంతేనా? అది పొరపాటున కూడా దుఃఖానికి లోన్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఒక విషయం మర్చిపోకూడదు, దుఃఖానికి కారకుడు కూడా శనీశ్వరుడే. సో ప్రతి గ్రహానికి ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. సో శనీశ్వరుడిలో ఉన్న మైనస్ ఏంటంటే ఎవరైనా దుఃఖానికి లోన్ అయితే దాన్ని ఇంకా పెంచుతాడు, స్థిరత్వాన్ని ఇస్తాడు కదా. సో దాన్ని ఇంకా ఆనందాన్ని పెంచుతాడు. అందువల్ల ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఎంత బాధ ఉన్నా సరే అస్సలు ఈ బాధ ఏముంది, ఇప్పుడు ఇవాళ ఉంటుంది రేపు ఉండదు కదా అని చెప్పేసి, అంతే కదా, ఏది శాశ్వతం. మనిషి జీవితమే ఏమంటారు, ఈ శరీరమే శాశ్వతం కాదు కాబట్టి. సో బీ హ్యాపీ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అసలు ఎంత అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు, నాకే కాదు మన వ్యూస్ అందరికీ కూడా. ఎంత గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం అంతా మీ బ్లెస్సింగ్స్తో, అమ్మవారి బ్లెస్సింగ్స్తో మాకు అంతా బాగుంటుంది. అండ్ చాలా మంచి విషయం, మంచి నాలెడ్జ్ ఇచ్చేసారు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఎస్, మరి ఇది చూసారు కదా, 2024లో ప్రతి ఒక్కళ్ళు మీరు గోల్స్ పెట్టుకుని తీరాల్సిందే. ఎలా ఉంటుంది కదా, పెట్టుకుని తీరాల్సిందే ఫస్ట్. సో పెట్టుకున్న తర్వాత మరి మీరు పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో డెఫినెట్గా రెమెడీస్ అయితే ఇచ్చేసారు కాబట్టి అవి జాగ్రత్తగా ఫాలో అయ్యి, సో అంతా బాగుంటుంది, మంచి జరుగుతుందని ఒక్క పాజిటివ్ వైబ్స్తో ఉంటే ఖచ్చితంగా 2024లో ప్రతి రోజుని మీరు ఎంజాయ్ చేయగలరు. సో మనందరం కూడా హ్యాపీగా ఉండాలి, ఆ అమ్మవారి కరుణ మన మీద ఉండాలి. అండ్ ప్రత్యక్షంగా ఉన్న ఈ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఆ అమ్మవారి కరుణ మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయ్యి అందరం బాగుందాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ మరి భానుకోటేశ్వరి ఎక్కడికి సంప్రదించాలి, ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకోవాలి అంటే ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.